నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎంపీడీఓ కార్యాలయంలో చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన రైల్వే భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఆర్డీఓ సైదులు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ, రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లు కోరుతున్న బాధితులతో చర్చించగా, వారికి ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలు, అదేవిధంగా గతంలో ఇచ్చిన 60 గజాల స్థలాల పట్టాలు ప్రభుత్వం ద్వారా అందేలా కృషి చేస్తామని, కోర్టులో ఉన్న నగదు భూ నిర్వాసితులకు వచ్చేలా తోటకూర వజ్రేష్ యాదవ్, ఎక్స్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆర్డీఓ సైదులు ప్రభుత్వం నుంచి వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం వంతెన నిర్మాణానికి సహకరిస్తూ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాల్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, జేఏసీ నాయకులు మారం లక్ష్మరెడ్డి, కౌన్సిలర్ బండారు ఆంజనేయులు గౌడ్, కుమ్మిడి అనురాధ రాఘవరెడ్డి, కడుకొల్లా మల్లేష్, బేతల నర్సింగ్రావు, కుతాది రవీందర్, డిప్యూటీ భాస్కర్ రెడ్డి, రాజేందర్, మున్సిపల్ మేనేజర్ అంజిరెడ్డి, డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, మొయినాటి అధ్యక్షుడు రఫీక్, ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, మాజీ బ్యాంక్ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు రహీం, మాజీ డైరెక్టర్ నరేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు వెంకటరమణ, బురుగు శేఖర్, నాయకులు బాబు, సిరాజ్, పల్లె విజయ్, అధికారులు, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. 2 మందిలో కూడా ఒక 13 మంది ఆల్రెడీ మన కోర్టులో పరిహారం తీసుకోవడానికి క్లెయిమ్ పిటిషన్ వేసి ఉన్నారు. సో ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం కూడా ఒకటి ఏంటంటే, ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ నిర్ణయించిన పరిహారం ఏదైతుందో చట్టం ప్రకారం అది తీసుకోవడం, మళ్ళీ మనకు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది R&R అథారిటీ అని రాష్ట్రం మొత్తానికి సిసిఎల్ ఆఫీస్లో ఒక అథారిటీ ఉంటుంది, అంటే కోర్టు ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ ఇచ్చిన పరిహారం తీసుకున్న విధంగా ఇంకా పరిహారం మాకు సరైన విధంగా మాకు లభించలేదు అనుకున్నప్పుడు మీరు మళ్ళీ ఆర్డీఓ గారు లేదా ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ ద్వారా ఒక పిటిషన్ ఇస్తే దాన్ని మళ్ళీ మనం ఆ సంబంధిత కోర్టుకి పంపిస్తాము. సో అక్కడ కోర్టు వారు నిర్ణయించిన ధర ప్రకారం మళ్ళీ ఎన్హాన్స్మెంట్ అవుతే ఆ దాని ప్రకారం చెల్లించడం అవుతుంది. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ చెల్లించిన ధర అనేది మీ అందరికి తెలుసు ఎంత జరిగిందో, 2015లో జరిగింది. సో మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే పేమెంట్ తీసుకోవాలనుకుంటారో, ఇంతకు మన ఒక వ్యక్తి అన్న మేము డ్రా చేయాలి, అది మన పరిధిలో ఉంటుంది. చట్టంలో మీ పేరు మీదే కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. సో అది క్లెయిమ్ పిటిషన్ వేసి ఆ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మీ అకౌంట్లకు మీ పేరు మీదకే చెక్స్ జమ అవుతాయి. మళ్ళీ మేము విత్డ్రా చేసుకునేది ఉండదు, అది సిస్టంలో లేదు. తీసుకున్న తర్వాత ఏదైతే మీరు క్లెయిమ్ పిటిషన్ వేసి మీ యొక్క అమౌంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు రిప్రజెంటేషన్ అంటే రిక్వెస్ట్ ఇస్తారు, అంటే కాంపెన్సేషన్ పెంచాలి. అది అప్పుడున్న పరిధికి మేరకు మనం విచారణ జరిపి అథారిటీకి రిఫర్ చేస్తాము. అథారిటీలో మళ్ళీ ఆ కన్సిడరేషన్ అయిన తర్వాత అథారిటీ ఒక ఆర్డర్ ఇస్తుంది, ఎంతవరకు మన కేసు ఫిట్ అయ్యి మనకి ఎంత ఎన్హాన్స్మెంట్ వస్తుంది. తదనుగుణంగా మళ్ళీ కాంపెన్సేషన్ అనేది ఎన్హాన్స్ అయితే దాని ప్రకారంగా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇప్పుడు మన ముందర ఉన్నది ఏంటంటే 77 మెంబర్స్ సంబంధిత కోర్టులు, అంటే మీలో ఒక 13 మంది ఆల్రెడీ పిటిషన్ వేసి ఉన్నారు. అలాగే మీరు కూడా సంబంధిత క్లెయిమ్ పిటిషన్ అంటారు, దాన్ని కోర్టులో దాఖలు పరచాలి. కోర్టు వారు విచారణ జరిపి మీ పిటిషన్ ని మీ క్లెయిమ్ ని సెటిల్ చేస్తారు. ఇది ప్రొసీజర్ ఉంది. నెంబర్ 2 సో అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏంటి సార్ అంటే, ఒకటి మెయిన్ ఒక్క సమస్యతోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. ఇక్కడ నేను కౌన్సిలర్ కూడా ఇక్కడ మున్సిపల్ యాక్ట్ ప్రకారము ఓనర్షిప్ సర్టిఫికేట్ మేము ఇవ్వడానికి లేదు మున్సిపాలిటీలో. మా మేనేజర్ సార్ కూడా ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కలెక్టర్ కి ఆదేశం ఇవ్వండి, ఏంటంటే కొంచెము సరే మీరు చెప్పండి కలెక్టర్ గారికి, మీ విధంగా మీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఎట్లిస్తారో ఆ విధంగా చెప్పండి. చెప్తే కలెక్టర్ గారు మాకు ఆదేశం ఇస్తే మేము మా అసెస్మెంట్ రిజిస్టర్ చూసి దాని టైటిల్ ఎక్కడ ఉంది ఏముంది అని చెప్పేసి చేసేస్తాం. కాబట్టి ఈ ఒక్క చేసిందంటే మీరు ఇక్కడ ఉన్న 40 మెంబర్స్ సమస్య తీసుకుంటారు సార్. ఒక టైటిల్ తోనే ఇబ్బంది వస్తుంది. ఇక్కడ ఈ టైటిల్ ఒక్కటి చేస్తే సరిపోతుంది. ఇదే నా రిక్వెస్ట్ సార్, మీతో ఇంకేం లేదు. సమస్య కాదు, పర్మిషన్ ఎగ్జామ్ చేయొచ్చు, చట్టం కూడా ఉన్నది. రోడ్ వైడింగ్ ఎవరికైనా పోతే ఫ్రీ పర్మిషన్ ఇప్పించేది చట్టం ఉన్నది చేస్తుంది. ఇక 4వది ఏం చేసినాం,
బాధ్యులకు ట్యాక్స్ రద్దు కావాలన్నా ట్యాక్స్ అంటే చట్టంలో ట్యాక్స్ రద్దు కాదు. ఎక్సైజ్ కాంట్రాక్టర్ చేసినా ఇంకేది చేసినా ట్యాక్స్ చేసినా అది రద్దు కాదు. ఒకవేళ మీ మున్సిపల్ చైర్మన్ రద్దు చేస్తే చేసుకుని మాకేం అభ్యంతరం లేదు, చట్టంలో వర్తించదు. నాకు చెప్తున్నాను, చట్టంలో తెలిసిన వారికి అని చెప్తున్నాను, అది వర్తించదు. కాబట్టి అది ఆ చైర్మన్ కి వదిలిపెడుతున్నాం. పోత మీరు మాఫీ చేసిపోతే మాఫీ చేసుకోమని గారి నాయకత్వం అయితే చాలా మంది మిత్రులు వచ్చినారు. కొందరు డబ్బులు తీసుకున్నారు, కొందరు అవగాహన లేకుండా అవగాహనలో కోర్టుకు పోయినారు. కోర్టుకు పోవటం వల్ల జాప్యం జరిగింది. పెట్టినాక 8 సంవత్సరాలు పెట్టింది. అయినప్పటికీ ఏదో రీతిగా పెట్టిన సెపరేట్ చేయాలన్న ఆలోచన వరకు ఇప్పుడు కూరుకుంటే చాలా మంది మిత్రులు ఈ పెట్టి నష్టం కట్టడం లేక ఇబ్బంది జరుగుతూ ఉంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ప్రాణ హాని ఉందని మరి కేసీ ఏర్పాటు చేసి ధర్నా కార్యక్రమం మొదలుపెట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ పరంగా ఉన్నాం కాబట్టి ధర్నా చేయితే అంత మంచిది కాదేమన్న ఆలోచన మేరకు వారి ధర్నా పెరుగుపజేసి మరి నష్టపోయినటువంటి వాళ్ళకు లాభం చేయాలన్న ఆలోచన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో వదిలేసి యాదవ్ గారు, నేను, మిగతా పెద్దలందరూ కూడా మరి అరణ సమయం వెలుగు చేసినాం. అందుకోసం ఆర్డీఓ గారితో సమావేశం ఏర్పాటు చేసినాం. అయితే ఇలా జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే సోదరులు మాట్లాడుతూ మా డబ్బులు ఇప్పిస్తే మాకేం పంచాయతీ లేదు. డబ్బులు సిస్టమ్ ఏంటంటే ఆర్డీఓ జమ చేసేదానికి ఆర్డీఓ జిమ్మేదారి ఏంటి, కానీ తీసుకుంటానికి మన జిమ్మేదారి. మన పేరు మీద ఇండివిజువల్ పేరు మీద మనకు ఆనాడు ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ చట్ట ప్రకారం మీ పేరు మీద డిపాజిట్ అయ్యి మొత్తం కోర్టు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాకు కోర్టు ఉంటే ఇప్పుడు మల్కాజ్గిరి జిల్లా కోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఉన్నాయి. మనం అడ్వకేట్ పెట్టుకుని ఒక అడ్వకేట్ తో అందరూ కూడా పిటిషన్ వేసుకోవచ్చు. అడ్వకేట్ అందరూ తెస్తారు, వేస్తే 2-3 హెరింగ్లు వేసి కనీసం 3వ హెరింగ్ 4వ హెరింగ్ మరి అడ్వకేట్ వారానికి హెరింగ్ పెట్టించి నెల 2 నెలల్లో డబ్బులు ఇప్పించచ్చు. అది పెద్ద సమస్య కాదు. తర్వాత సెకండరీ మీరు ఇచ్చిన దాంట్లో 60 గదాలు ఉన్నది. నేను చూస్తే మొత్తం లిస్ట్ లో చూస్తే ఆ సోనాబాయి వాళ్ళ తరఫున అది గేట్ అవతలే మేజర్కి పోయినాయి. యువతల అందరూ కూడా 40 గదాలు, 50 గదాలు, 30 గదాలు, 15 గదాలు, 20 గదాల కంటే ఎక్కువ లేవు. మనం కూడా కోరేటప్పుడు ఎట్లుండాలంటే ఆనాడు 60 గదాలు ఇచ్చినారు కాబట్టి ఆ 60 గదాలు మాకు ఇంత సంతోషం అనుకుంది. కానీ ఇంకా 100 గదాలు, ఇంకా 200 గదాలు అంటే ఇబ్బంది వస్తుంది. ఈనాడు మనమంతా అర్బనైజ్ ఏరియాలను జాగా పుట్టేది లేదు. అవతలు ఆ రోజు కూడా కొండాపూర్ మనకు తగాదు ఎందుకు వచ్చిందంటే సపరేట్ గ్రామ పంచాయతీ ఉన్నట్టు మా ఊరికి రావద్దని వాళ్ళు పట్టుబట్టారు. ఇప్పుడు అంతా కూడా ఒకటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయినాం కాబట్టి ఆ పట్టుబడకుండా ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, మన ఎంఆర్ఓ గారిని తోలి మీకు ఆ రోజు ఇచ్చినటువంటి జాగా ఐడెంటిఫికేషన్ చేసి ఇక్కడ ఎవరికైతే నష్టపోతున్నారో 125 మంది 125 కొందరు పెద్దలు ఉన్నారు. తర్వాత ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి 60 గదాలు ఇప్పించే కార్యక్రమాన్ని తప్పకుండా మరి మీరు డబ్బులు తీసుకోగానే డబ్బులు వచ్చినా డబ్బుల కోసం అయితే కోర్టుకి వేస్తారు కదా, వేయంగానే తర్వాత మా ఆర్డీఓ గారు మాకు ఆఫీషియల్ గా వచ్చి ఆ సర్వే చేసి 60 గదాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. కాకపోతే ఏంటంటే చిన్న మిస్టేక్ సోనాబాయి పేరు పడింది కనుక దాన్ని కూడా పిటిషన్ వేసుకుంటే క్లియర్ చేస్తామని చెప్పి ఆర్డీఓ గారు చెప్తున్నారు. ఓకేనా? మీరు ఇప్పుడు 127 మంది 25 మంది తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ అడ్వకేట్ను పెట్టుకొని ఆ కేసులో ఇంప్లీమెంట్ పిటిషన్ వేసుకొని మా డబ్బులు మాకు ఇవ్వమని చెప్పి కోర్టును అడిగితే కోర్టు అవార్డు పాస్ చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది. దాంట్లో ప్రాబ్లం లేదు. ఇంకా సెకండ్, మీరేమైతే 60 గజాలు మా ఇల్లు పోయినాయి, మాకు 60 గజాల స్థలం ఇవ్వమని అడుగుతా ఉన్నారు. అది పెద్దలు సుధీరణ గారు, ఇక్కడ చైర్మన్ గారు, మిగతా అఖిలపక్షం అంతా కూడా కలిసి గౌరవ మంత్రివర్గం అడుగుతాం. అయ్యా మా పేదవాళ్ళ ఇల్లు పోయినాయి, మా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్పి డిమాండ్ పెట్టుకుంటాం. మేము మీతో పాటు వస్తాం, ఖచ్చితంగా కూడా ఇప్పియడానికి ప్రయత్నం చేస్తాం. మూడవది, ఎవరెవరైతే ఈ గ్రామ ఖండంలో మీకు ఇల్లు జాగాలు ఉన్నాయో ఇంద్రమ్మ కమిటీ ద్వారా ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాడు. అందులో మీకు జాగా లేని ఉన్న వాళ్ళకు మొన్న చెప్పినాం, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాం, ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేది
ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులమే కూర్చొని డిసైడ్ చేస్తాం కనుక మీకు జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్పినాం. మీరందరూ కూడా మా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి మీద ఏదైతే మంచి అభిప్రాయంతో అందరూ కూడా ఇల్లు కూలగొట్టడానికి సహకరించారో మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇది 15 సంవత్సరాల యుద్ధం. ఈ 15 సంవత్సరాల యుద్ధంలో మనం గెలవాలంటే ఈనాడు మీ అందరి సహకారంతో ముందుకు పోయింది. దయచేసి మీరు ఏదైతే 5 జ్ఞానాలు చెప్పిన ఈ 5 సమస్యలను మీ చైర్మన్ గారు ఇక్కడే ఉంటారు, మీ కమిషనర్ గారు కూడా ఉంటారు, అనురాధ గారు అడ్వకేట్, మీరు కూర్చోండి. ఈ సమస్యలు సోనాబాయి అక్కడ 7 సమస్యలను మిగతా 57 మంది అన్ని కూడా పిటిషన్ వేసుకోండి, ఆ పైసలు తీసుకోండి. తీసుకున్న తర్వాత మాకు అలయన్స్ తక్కువ ఇచ్చిండు, మాకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి పిటిషన్ పెట్టుకోండి. ఆ పిటిషన్ కు ఆర్డీఓ గారు కూడా గవర్నమెంట్ పంపుతాడు. గవర్నమెంట్ దగ్గర కూడా నేను ఇక్కడ సుధీరన్న గారు, అదేవిధంగా చైర్మన్ గారు, మహేష్ గారు, సీన్ గారు, లక్ష్మణ్ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి దగ్గరకో ఇన్ఛార్జి మంత్రి దగ్గరకో పోతాం. దాన్ని కూడా మీకు అడ్డుపడకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకొకటి చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు మీరు ఇంటి నంబర్లు లేవు, మా ఇంటి నంబర్లకు ఇబ్బంది అయింది. ఈ 10-13 సంవత్సరాల నుంచి వ్యాపారం డల్ అయిన విషయం వాస్తవం. దానికోసం చర్చ చేస్తాం, ఏం చేయాలో ఆలోచన చేస్తాం. ఫస్ట్ అయితే మీకు పైసలు రావాలంటే మీరు అంతో ఇంతో ట్యాక్స్ కట్టుకునే రసీదులన్నీ సబ్మిట్ చేస్తే పైసలు వస్తాయి. ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు, మన గ్రామం సంబంధించిన ఉన్నారు. మీరు సింపుల్ గా అప్లికేషన్ పెట్టుకొని ఆర్టీఓ గారు చెప్పినట్టు ఫాలో కానీ మీ అందరు కూడా డబ్బులు వస్తే ఒకటొకటి మనం పనులు చేసుకుందాం. ఇప్పుడు మన ఊరు బాగుపడాలి. మీ అందరు దుకాణాలు పోయినాయి, ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే జరుగుకోవడం కట్టడానికి కూడా ఇక్కడ మరి మేము చైర్మన్ గారికి చెప్తాం, మీకు అన్ని పైసలు ఒకవేళ జాగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్టుకోవచ్చు. కనుక ఎవరు ఇబ్బంది పడకండి. మీరు కొంచెం తాతిపరంగా ఒక అడ్వకేట్ సలహా తీసుకొని ఆ 7 ఇళ్ళు ప్లస్ ఈ 55 ఇళ్ళు దాదాపు 72 మంది ఉంటారు. ఆ 72 మంది మీ పిటిషన్ వేసుకొని పైసలు తీసుకోవాల్సిందిగా కోరుతాము.